వెల్కమ్ టు ఆలిస్ వెల్లమ్మ ఛానల్. గుమగుమలాడే గుత్తి వంకాయ కూర ఎలా తయారు చేయాలి అనేది అచ్చమైన స్వచ్ఛమైన విలేజ్ పొలం పని చేసేవాళ్ళు మేము ఎలా తయారు చేస్తామని చూపించేస్తాం. ముందుగా గుత్తి వంకాయ కూరకి కావాల్సినవి అన్ని వేయించుకోవడానికి ఏమేమి కావాలంటే 2-3 జీడిపప్పు, ధనియాలు, శనగిత్తనాలు, కరివేపాకు, కొబ్బరి ఇవన్నీ పచ్చి వాసన పోయేలాగా కలర్ కొంచెం మారేలాగా వేయించుకోవాలన్నమాట. మిర్చి గిన్నె తీసేసుకొని టమాటా ముక్కలు, ఉల్లిగడ్డ ముక్కలు, దానితో పాటు కొంచెం వెల్లిపాయ, మనం అంతా వేయించి పెట్టుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ని మొత్తం వేసేసి మిక్స్ పెట్టేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం పసుపు, ఇంకొంచెం కారం, దానితో పాటు కొంచెం ఉప్పు అన్నీ వేసేసి ఇంకొక రౌండ్ తిప్పేసేయండి. మళ్ళీ మూత పెట్టేసి అప్పుడు మనకి కావాల్సిన మసాలా పేస్ట్ రెడీ అయిపోతుంది. దాన్ని ఒక చిన్న గిన్నెలోకి సర్వ్ చేసుకోండి. ఆ మిర్చి గిన్నెలో అంతా పక్క దాంట్లో పెట్టుకొని ఉప్పు నీళ్ళు ఒక దాంట్లో ఉప్పు నీళ్ళు ఉప్పేసి నీళ్ళలో శుభ్రంగా వంకాయలకి ఘాట్లు పెట్టేసి అందులో ఘాట్లు పెట్టేసి ఉప్పు నీళ్ళలో వేయండి. చూడండి, బాగా శుభ్రంగా సమానంగా వచ్చేలాగా ఉల్లి నీట్గా కట్ చేయండి, ఇట్లా చూపించినంత విధిగా. ఆ తర్వాత నీళ్ళే కలర్ చేంజ్ అయ్యి చూడండి ఆ ముక్కలకి. ఇప్పుడు ఆ ముక్కలు కాయలన్నిటినీ నీళ్ళు పిండేసి ఒక దాంట్లో పక్కన పెట్టేసుకోండి. నీట్గా శుభ్రంగా వాటర్ లేకుండా పెట్టేసి ఇప్పుడు మనం ప్లేట్లో మొత్తం పెట్టేసుకున్న తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న మసాలా ఉంటుంది కదా, అది ఉప్పు సరిపోయిందా లేదా అనేది ఒకసారి సరి చేసుకోండి. సరిపోతే ఉప్పు యాడ్ చేసుకోండి. ఇంకా మనం వంకాయ ముక్కలకి మసాలా పట్టి చేయాలి కదా, ఆసన్నమైంది మిత్రమా, టైం ఆసన్నమైంది. గుమ్మలాడే వంకాయ కూరకు కావలసిన గుత్తి వంకాయలో మసాలా పెట్టేయడమే ఆలస్యం. 4 పక్కల శుభ్రంగా మసాలాని కుక్కి పడేసేయండి. అన్ని వంకాయలకి పెట్టడం అయిపోయింది కదా మసాలా. చూడండి, ఈ మసాలాలని బాగా చూస్తుంటేనే ఇలా అనిపిస్తుంది నాకైతే. ఈ నోరూరించే కాయలే ఎవరు కనిపెట్టారో కానీ వంకాయ ఇత్తనాల్ని నీళ్ళు ఊరిపోతుంది. ఇక పప్పు, తాలింపు గింజలు, నూనె వేడి కాగానే తాలింపు గింజలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసేసి తాలింపు పెట్టడం అయిపోయిన తర్వాత మనం మసాలా పెట్టుకున్నాం కదా వంకాయలకి, ఆ వంకాయల్ని నూనెలో వేసేయండి. ఇగో నూనె ఎక్కువగా ఎగని వంకాయని అట్లా ఇట్లా 2 సార్లు తిప్పితే చాలు. అలా ఇలా నూనెలో తిప్పేసి మనం వంకాయలకి పెట్టంగా మసాలా మిగిలిపోయిన పేస్ట్ ఉంటుంది కదా, ఆ పేస్ట్ని కూడా ఇందులో వేసేసి టీ గ్లాస్ అయితే కనుక 2 గ్లాసులు వాటర్ పోయండి. లేదు కొంచెం పెద్దగా కాదనుకుంటే 1 గ్లాసు వాటర్ పోసేసి దాంట్లో శుభ్రంగా వాటర్ పోసిన తర్వాత అట్లా ఇట్లా కొంచెం కలిపి ఎక్కువగా ఓవర్గా కాకుండా మూత పెట్టేసేయండి. చూడండి ఎంత బాగుందో, ఉప్పు, కారం, మసాలా అన్నీ పడిపోయినాయి. చూస్తుంటేనే నూనెలు ఊరిపోతున్నాయి. చూడండి, శుభ్రంగా ఉడికిపోయింది వంకాయ. నూనె అంతా పగిలికి తేలిపోతుంది. ఈ వంకాయని కాయలుగా తినేసేయచ్చు, లేదంటే అన్నంలో లేదా చపాతీలో గ్రేవీతో కాయ పట్టుకొని తింటుంటే అబ్బబ్బబ్బబ్బా నీళ్ళు ఊరిపోతాయండి. మీరు ట్రై చేయండి. ఇది పక్కా విలేజ్ స్టైల్ అనమాట. ఇగో వీడియో చూడడమే కాదు, వీడియోలు వస్తే లైక్ చేయండి. మరికొన్ని వీడియోస్తో సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ చూడాలి అనుకుంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో చూడడమే కాదు, మీరు ట్రై చేయండి, కుక్ చేయండి. థ్యాంక్ యూ.